పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంక్షోభాలను సవాలుగా స్వీకరించి గెలిచిన ఉక్కు మహిళ, దివంగత ప్రధాని భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఆమె విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, మోత్కూరు మార్కెట్ చైర్మన్ నూనెమంతల విమల, వెంకటేశ్వర్లు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్ధులు, ప్రధాన కార్యదర్శి కందడి అనంతరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, తాజా మాజీ జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా, తాజా మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జన్నాయి కోడే నాగేష్, మండల మహిళా అధ్యక్షురాలు దొంతరబోయిన నవ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాషం వినోద, పిఎస్సిఎస్ డైరెక్టర్లు నోముల వెంకటరెడ్డి, ఎగ్గిరి యాదగిరి, బీసీసెల్ మండల అధ్యక్షులు కట్టెకోల హనుమంతు, ఓబీసీసెల్ మండల అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య, పట్టణ శాఖ అధ్యక్షులు పోతగాని మల్లేశం, మత్స్య పారిశ్రామిక సంఘం మండల అధ్యక్షులు ఎద్దు వెంకన్న, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గుండెగాని ఐలయ్య, బీసీసెల్ జిల్లా కార్యదర్శి ఎలగందుల మహేష్, ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుండెగాని కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి యాస మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోస్నా కిష్టయ్య, దేవరకొండ శ్రీనివాస్, పరకాల అంజయ్య, జన్నాయి కోడే యుగంధర్, రంగశేఖర్, రంగస్వామి, నాతిస్వామి, దొంతరబోయిన భాస్కర్, ఉగ్గే నరేష్, తవిటి రాములు, తవిటి హరినాథం, పాషం అనంతరెడ్డి, మోలుగు ఉపేందర్, ఎలిమేటి మురళి, డబ్బేటి రాములు, బోడా శ్రీను, వరికుప్పల కిష్టయ్య, తవిటి వెంకటేష్, బూడిద శేఖర్, గట్టు శేఖర్, కొండపల్లి సాయి, రాచమల్ల ప్రసాద్, ఎలిమినేటి రాజు, లోడి రాజు తదితరులు పాల్గొన్నారు.